సో హలో అందరికీ, ఈరోజు వీడియోలో మనం డాకర్ ఫైల్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, నా అప్లికేషన్ డెవలపర్ అయితే ఉన్నారు, ఓకేనా. నేను యాప్ డెవ్ అని ఇస్తాను. సో తను ఏం చేశారంటే నన్ను రీచ్ అవుట్ అయ్యారు. నన్ను రీచ్ అవుట్ అయ్యేసి వీళ్ళ దగ్గర ఏముందంటే వీళ్ళ దగ్గర ఒక పైథాన్ ఫైల్ అయితే ఉంది. ఈ పైథాన్ ఫైల్ అంటే ఇది నా సోర్స్ కోడ్ అనుకుందాం, ఈ పైథాన్ ఫైల్ అనేది. సో ఈ సోర్స్ కోడ్ని వాళ్ళ దగ్గర ఏదైతే కోడ్ ఉందో దాన్ని నేను ఒక కస్టమ్ ఇమేజ్గా మార్చాలి. సో అందువల్ల వాళ్ళు మన దగ్గరికి అయితే వచ్చారు. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఈ పెద్ద బాక్స్లో నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాను, ఉబెండుని ఇన్స్టాల్ చేస్తాను. డాకర్ లేదంటే జస్ట్ ఉబెండు అని రాస్తాను, ఓకేనా. ఫస్ట్ ఉబెండు అని రా ఆపరేటింగ్ సిస్టమ్ని పుల్ అయితే చేస్తాను, అంటే డౌన్లోడ్ అయితే చేస్తాను. డౌన్లోడ్ చేశాక దాని నుంచి నేను కంటైనర్ యాక్సెస్ అయితే తీసుకుంటాను. సెకండ్ స్టెప్ ఏం చేస్తాను, కంటైనర్ ఒక యాక్సెస్ అయితే తీసుకుంటాను. థర్డ్ స్టెప్ ఏం చేస్తాను, ఇక్కడ ఏపీటీ అప్డేట్ అనే కమాండ్ అయితే రన్ చేస్తాను. ఇదంతా మనం కస్టమ్ ఇమేజ్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఏపీటీ అప్డేట్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తాను, ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్ 3. ఎందుకు పైథాన్ 3? ఎందుకంటే నా అప్లికేషన్ డెవలపర్ ఏం చెప్పాడు, తన దగ్గర ఒక పైథాన్ ఫైల్ ఉంది. ఆ పైథాన్ ఫైల్ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్ ఒక ఇమేజ్ కావాలన్నారు, కాబట్టి నేను ఇక్కడ పైథాన్ 3 అనేది ఇన్స్టాల్ చేస్తాను. రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఏదైతే సోర్స్ కోడ్ ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటాను యూజింగ్ పాడ్మ్యాన్ సిపి కమాండ్ ద్వారా. ఈ సిపి కమాండ్ ద్వారా నేను ఏం చేస్తాను, ఇక్కడ పైథాన్ ఫైల్ని అయితే కాపీ అయితే చేసుకుంటాను, ఓకే. సో పైథాన్ ఫైల్ కాపీ చేశాక నేనేం చేస్తాను, నా మెయిన్ సర్వర్లోకి వచ్చి ఇక్కడ పాడ్మ్యాన్ కాదు డాకర్, ఓకే. డాకర్ మనం డాకర్ నేర్చుకుంటాం కాబట్టి ఓకే, డన్. దాని తర్వాత నేనేం చేస్తాను, డాకర్ కమిట్ ఇస్తాను, ఓకే. డాకర్ కమిట్ ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా నాకు ఏమైపోతుందో ఒక కస్టమ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది ఇక్కడ, ఫైన్. సో దాని తర్వాత నా అప్లికేషన్ డెవలపర్ ఆ పైథాన్ ఫైల్లో చేంజెస్ చేశారు. సో చేంజెస్ చేశాక